కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం జరిగిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నువ్వు ప్రగతి భవన్ లో ఉండు, నేను ఫామ్ హౌస్ లో ఉంటానని ఒప్పందం జరిగిందేమోనని సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తు చేస్తామని ప్రచారం చేసిందని గుర్తు చేశారు. మరి కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పీడ విరగడ కావాలి, బీఆర్ఎస్ పార్టీ పోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఓటేస్తే ఈరోజు న్యాయ విచారణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. నేను ఫామ్ హౌస్లో ఉంటాను, నువ్వు ప్రగతి భవన్లో ఉండు, నీ దగ్గరికి నేను రాను, నా దగ్గరికి నువ్వు రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం జరిగిందని కిషన్ రెడ్డి అనుమానాలు తలెత్తుతున్నాయంటూ కొన్ని కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, కిషన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలంటారు? కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పైన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పదే పదే సిబిఐ విచారణ చేయాలంటూ నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గుర్తు చేస్తూనే ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి లేఖ రాయకుండా ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఒక దశలో వీరిద్దరి మధ్యలో ఏమైనా ఒప్పందం ఏమైనా జరిగిందా, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఎంఐఎం మధ్యవర్తిత్వంతో ఒప్పందం జరిగిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేసినటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా బీఆర్ఎస్కు లబ్ధి చేకూరే విధంగా వివరిస్తున్నారు? వీరికి కాళేశ్వరం అవినీతి పైన బయట పెట్టాల్సిన బాధ్యత వీరికి లేదా, లేదా అవినీతి చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలని వీళ్ళకి లేదా అనే క్వశ్చన్ చేస్తూనే ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తోటి ఒప్పందం చేసుకొని నువ్వు ప్రగతి భవన్లో ఉండు, నేను ఫామ్ హౌస్లో ఉంటాను అనే తరహాలో ఒప్పందం ఏమన్నా జరిగిందా అన్న అనుమానాలు ప్రజల్లో మొదలవుతున్నాయి. లేదు అనుకుంటే నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను రేవంత్ రెడ్డిని, వెంటనే సిబిఐకి లేఖ రాయాలి, కాళేశ్వరం అవినీతి పైన విచారణ జరిపించాలంటూ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనే విధంగా బీఆర్ఎస్కు కేసీఆర్కు లబ్ధి చేకూరే విధంగా చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గతంలో పదే పదే అవినీతికి పాల్పడ్డాడు, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పదే పదే విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడెందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తున్నారు, లేదా బీఆర్ఎస్కు లబ్ధి చేకూరంగా చేస్తున్నారు? ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిబిఐ చేసేటువంటి విచారణ కూడా దోహదం చేస్తుంది అవసరం అనుకుంటే అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటయ్యాయి. ఎందుకంటే కాళేశ్వరం అవినీతి పైన కాంగ్రెస్ మాట మార్చింది, అందుకే ఇవి రెండు ఒకటయ్యాయి కాబట్టి మాట మార్చింది అనే తరహాలో ఆయన మాట్లాడినటువంటి మాటలైతే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో అంటే కాంగ్రెస్ అధికారంలో రాకముందు సీఎంగా రేవంత్ రెడ్డి లేకముందు సిబిఐ విచారణ జరిపించాలి, కిషన్ రెడ్డి ఎక్కడున్నాడు, సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు అంటూ పదే పదే విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి మాత్రమే పరిమితం అవుతున్నారు, వెంటనే సిబిఐకి ఒక లేఖ రాయాలి, సిబిఐకి లేఖ రాసే ఉంటే 48 గంటల్లో మేము సిబిఐ విచారణకు ఆదేశిస్తాము, మీరు లేఖ రాసిన 48 గంటల్లో అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా కాళేశ్వరం ఏదైతే అవినీతి జరిగిందో, కాళేశ్వరం కుంగుబాటు కారణం ఏవైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం పరంగా మేము కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం, సిబిఐ విచారణకు వెంటనే ఆదేశాలు ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్. పార్లమెంటు ఎన్నికలపై కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉన్నా పొత్తులు ఉండకపోవచ్చన్నారు. పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎలాంటి అప్లికేషన్స్ తీసుకోమని వారిని అధిష్టానమే ఎంపిక చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, పార్లమెంట్
ఎన్నికల విషయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని ప్రకటించడం అయితే కొంత చర్చకు జారీ తీసిందని చేసుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేన అదేవిధంగా బీజేపీ రెండు పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. ఇక్కడ మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 8 స్థానాలను జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇప్పుడు పార్లమెంటు విషయానికి వచ్చేస్తుంటే ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పొత్తుల విషయంలో కొంత సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తోటి 17 పార్లమెంటు స్థానాలకు 17లో బీజేపీయే పోటీ చేద్దామన్న ఆలోచనలో మేమున్నాం. కాకపోతే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో దీనిపైన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే తెలంగాణలో గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారా లేదా అని జర్నలిస్టులు క్వశ్చన్ చేసిన సందర్భంలో చూడాలి మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది. ఎందుకంటే ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది, ఇప్పటి వరకైతే ఎన్డీఏలోనే కొనసాగుతుంది. భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది చూడాలి. ఆంధ్ర విషయానికి వస్తే ఎలా ఉంటుందన్న అడిగిన సందర్భంలోనూ ఆంధ్ర రాజకీయాల గురించి నాకు సంబంధం లేదు, తెలంగాణలో మాత్రం మేము ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నాం, 17 పార్లమెంటు స్థానాల్లో 17 మేమే పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే పార్లమెంటుకు సంబంధించి అప్లికేషన్స్ చాలామంది ఇస్తున్నారు, కానీ అప్లికేషన్స్ ఏవి కూడా మేము అధికారికంగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరెవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో అసెంబ్లీ అభ్యర్థులుగా వాళ్ళ నుండి అప్లికేషన్స్ తీసుకున్నమాట వాస్తవమే, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం అలాంటి ప్రపోజల్స్ ఏమి కూడా తీసుకోవట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీయే పూర్తి వివరాలు ఎవరైతే అభ్యర్థుల నుండి పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళ నుండి తీసుకుంటుంది, అక్కడ నుండే వారే ఎంపిక చేస్తారు అభ్యర్థులను అంటూ కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కిషన్ రెడ్డి చెప్పినటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది. 17 అసెంబ్లీ స్థానాలకు 17 అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ కంటెస్ట్ చేయబోతున్నారు, బీజేపీ అభ్యర్థులే నిలబడబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 8 స్థానాలను జనసేనకు కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 1 లేదా 2 సీట్లు జనసేనకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో అలాంటి అంశాలు ఏవీ లేవని 17కి 17 బీజేపీయే పోటీ చేస్తుందంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీ తీసుకునే నిర్ణయంకి కట్టుబడతామంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. మనం ఆంధ్రాలో రాజకీయాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే చంద్రబాబు జగన్ కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ మరి జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీజేపీతోటి కలిసి పోటీ చేస్తుందా లేకపోతే టీడీపీతోటి కలిసి పోటీ చేస్తుందా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ 3 పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసి ఆంధ్రాలో కూడా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా జనసేన కొనసాగినట్లయితే అక్కడ బీజేపీ అదేవిధంగా జనసేన కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. అంటే టీడీపీ తోటి కలిసి పోటీ చేయాలనుకుంటే మాత్రం ఎన్డీఏ నుండి విడిపోయి టీడీపీ తోటి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. 17 స్థానాలకు 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే బరిలో దిగుతారని కిషన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పక్షంలో జనసేన ఇక్కడ కలిసి పోటీ చేసే అవకాశాలు అయితే కొంత తక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.